ఈ వీడియోలో మనం కాల్బ్యాక్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో మనం జావా స్క్రిప్ట్ నేర్చుకుందాం అనుకున్నా లేదా నోడ్.js నేర్చుకుందాం అనుకున్నా మనకి పదే వినిపించే పదం ఏంటంటే కాల్బ్యాక్. ఓకే, సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొద్దిగా 2009లోకి వెళ్తే కనుక రయాన్ డాల్ అనే వ్యక్తి ఈ నోడ్.jsని ప్రపోజ్ చేస్తున్నాడు కంపెనీకి. ప్రపోజ్ చేస్తున్నప్పుడు పిచ్ చేస్తున్నప్పుడు హే మనము ఈ కొత్త ఈ నోడ్.jsని యూజ్ చేసుకుంటే మన సర్వర్స్ని బెటర్ చేసుకోవచ్చు అని ప్రపోజ్ చేస్తున్నప్పుడు తను ఏం చెప్పాడంటే అప్పుడు వరకు చాలా పాపులర్గా ఉన్నటువంటి లాంగ్వేజెస్, ఓకే, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి పాపులర్ లాంగ్వేజ్ ఏంటంటే PHP ఉంది, తర్వాత JSP ఉంది. సో అవి చాలా పాపులర్ అయ్యి పీపుల్ చాలా బాగా యూజ్ చేసుకున్న రోజులు అవి. అప్పుడు ఈ రయాన్ డాల్ ఏమన్నాడు అంటే బేసికల్గా సర్వర్కి అసింక్రనస్ నేచర్ ఉండాలి, సింక్రనస్ నేచర్ కాకుండా ఎంటైర్ సర్వర్ మొత్తమే అది అసింక్రనస్ ఉండాలి అని చెప్పాడు. సో అప్పటికే స్లోగా ఆర్ పాపులర్ అవుతున్నటువంటి ఈ V8 ఇంజన్ని చూశాడు. V8 C++లో రాయబడింది. అలాగే మీరు చూస్తే V8.dev వెబ్సైట్కి వెళ్తే కూడా అప్పటికే క్రోమ్ బ్రౌజర్ అది యూజ్ చేస్తూ ఉంది. సో ఏమన్నాడంటే ఈ V8 ఇంజన్ తెచ్చి మనం సర్వర్ సైడ్ పెట్టి అది ఎలా C++లో ఉంది కాబట్టి ఏమన్నా కొన్ని C++ యాడ్-ఆన్స్ యాడ్ చేసి దానికి ఇంకొద్దిగా తర్వాత ఏం చేశాడు libuv అనే పాపులర్ లైబ్రరీని కూడా యాడ్ చేసి ఏం చేశారంటే మూడు మిక్స్ చేసి నోడ్.jsని చేసి ఒక జావా స్క్రిప్ట్ రన్ టైం చేసి సర్వర్ సైడ్ పెట్టేసి కంప్లీట్ అసింక్రనస్ నేచర్ ఇచ్చేస్తే కనుక మన సర్వర్స్ సూపర్ ఫాస్ట్ ఉంటాయి. సో వెన్ కంపేర్ టు అప్పుడు ఉన్నటువంటి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్తో పోల్స్తే ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ నోడ్.js చాలా ఫాస్ట్ ఉంటుందని పిక్ చేసి చూపిస్తే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఇంప్రెస్ అయ్యి నోడ్.jsని వాడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మీరు చూస్తే 2009 తర్వాత నుంచి 2010, 11 స్లోగా దాని గ్రాఫ్ పెరుగుతూ నోడ్.js ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో కూడా క్విక్ ప్రోటోటైపింగ్కి కానివ్వండి లేదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి కానివ్వండి, అలాగే స్ట్రీమింగ్ అప్లికేషన్స్కి మెయిన్గా ఈ రీసెంట్ పాస్ట్లో ఈ కరోనా ముందు 2019 ముందు కూడా మీరు చూసినట్లయితే కనుక చాలా స్ట్రీమింగ్ అప్లికేషన్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ తీసుకోండి, నెట్ఫ్లిక్స్ తీసుకోండి. సో ఈ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ అన్నిటి కూడా వెనకాల నోడ్.js అసలు వన్ ఆఫ్ ది కోర్ స్ట్రెంగ్త్స్ ఏంటిది అంటే స్ట్రీమింగ్. సో ఆ అసింక్రనస్ నేచర్ వల్ల రయాన్ డాల్ చెప్పింది బాగా సక్సెస్ అయ్యి కంపెనీస్ అన్ని కూడా తీసుకొని ఇన్ని ఇయర్స్లో నోడ్.js బాగా సక్సెస్ అవ్వడం, పీక్స్కి వెళ్ళడం మనం చూసాము. సో క్విక్గా మనం రయాన్ డాల్ చెప్పినటువంటి అసింక్రనస్ నేచర్ని అర్థం చేసుకొని అసలు అక్కడ కాల్బ్యాక్ అనేది అసలు ఎలా పుట్టింది అన్నది మనం చూసి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను main.php అని. ఇక్కడ సింపుల్ PHP ప్రోగ్రామ్ ఇది మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. బట్ బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంట్రోల్ ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మీరు చూస్తే లైన్ నెంబర్ 2లో నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ చేస్తున్నాను ఐఎమ్ లెర్నింగ్ PHP అని. ప్రింట్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ స్లీప్ 5 అంటే 5 సెకండ్స్ కంట్రోల్ ఆగిపోద్ది అక్కడ. లిటరల్గా చెప్పాలంటే కంట్రోల్ అనేది లైన్ నెంబర్ 4కి వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోద్ది. తర్వాత 5 సెకండ్స్ తర్వాత ఏమవుతుంది అంటే లైన్ నెంబర్ 6లోది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింక్రనస్ నేచర్. బేసికల్గా ఇది PHPలో ఇలా జరుగుతుంది. ఒకసారి దీన్ని మనం క్విక్గా ఎగ్జిక్యూట్ చేసి మనము అప్పుడు జావా స్క్రిప్ట్లో ఆర్ నోడ్.js ఎలా జరుగుతుందో చెక్ చేద్దాం. సో టెర్మినల్ ఓపెన్ చేసి మనం PHP main.phpని రన్ చేస్తే చూడండి ఐఎమ్ లెర్నింగ్ PHP అని ఆగింది అక్కడ. లిటరల్గా ఆగి ఒక 5 సెకండ్స్ తర్వాత అప్పుడు ఆఫ్టర్ వెయిటింగ్ 5 సెకండ్స్ అని ప్రింట్ అయింది. చూసారా, సింక్రనస్ ఇక్కడ 5 అన్నప్పుడు అక్కడ ఆగింది. అదే మనం ఒకవేళ జావా స్క్రిప్ట్కి వస్తే ఈ main.jsకి చూస్తే టెక్నికల్గా మనం ఏమనుకుంటాం, ఒకవేళ జావా బ్యాక్గ్రౌండ్ నుంచి లేదా ప్రోగ్రామ్ C లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది లైన్ నెంబర్ 1, తర్వాత లైన్ నెంబర్ 3 5 సెకండ్స్ కాబట్టి ఇక్కడ ఆగాలి. ఇక్కడ ఆగి 5 సెకండ్స్ అయిన తర్వాత అప్పుడు లైన్ నెంబర్ 5 ఎగ్జిక్యూట్ అవుతుంది అని నార్మల్గా అనుకుంటాం. కానీ బేసికల్గా ఏం జరుగుతుందో చూద్దాం మనం. నోడ్ main.js చూస్తే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ 5 సెకండ్స్. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక 5 సెకండ్స్ ఆగి అప్పుడు కంట్రోల్ ఎండ్ అయింది. మళ్ళీ ఒకసారి చూద్దామా, మీరు చూస్తే కంట్రోల్ ఆగి 5 సెకండ్స్ అయిన తర్వాత కంట్రోల్ ఎగ్జిట్ అయింది. అంటే బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ అది వెయిట్ చేయలేదు. అది లైన్ నెంబర్ 1, 3, 5 అన్నీ కూడా వరుస పెట్టి ఫాస్ట్గా మిసైల్ లాగా 1, 2, 3, 4, 5 ఫాస్ట్గా అన్నీ ఫైర్ చేసేసుకుంది అంతే. కానీ నాకేం కావాలి ఇప్పుడు ఆఫ్టర్ వెయిటింగ్ 5 సెకండ్స్ అంటే ఇది స్లీప్ అయిన తర్వాత ఆర్ లేదా ఈ అవుట్పుట్ అనేది ఈ సో అండ్ సో లాజిక్ అనేది నాకు 5 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అది PHPలో ఈజీగా స్లీప్ పెడితే అయిపోద్ది. మరి ఇదే లాజిక్ నేను నోడ్.jsలో అచీవ్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ మనం చూసాం కదా సెట్ టైమ్ అవుట్. ఈ ఫంక్షన్కి బేసికల్గా 2 పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, ఈ సెకండ్ పారామీటర్ వచ్చేకాడికి ఇది టైం. ఓకే, సో 5000 మిల్లీ సెకండ్స్ అంటే 5 సెకండ్స్ అనమాట. సో ఈ ఫస్ట్ పారామీటర్ ఉంది కదా ఇదే కాల్బ్యాక్ అనమాట. ఇది బేసికల్గా ఇప్పుడే మీరు చూసి అరే ఏంటిది అంతా యారో ఉంది అది అని కాకుండా సింపుల్ మీరు C లాంగ్వేజ్ లేదని చూస్తే సింపుల్ ఫంక్షన్ అనమాట. ఇది మీరు చూస్తే ఫంక్షన్ ఉంటుంది అవునా.
దిస్ ఈజ్ ఎ సింపుల్ ఫంక్షన్. మీరు చూస్తే ఇలా ఫంక్షన్ అని రాసినా కూడా ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఇది బేసికల్గా ఇది కాల్ బ్యాక్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే నాకు ఈ లైన్ నెంబర్ 7 అనేది 5 సెకండ్ల తర్వాత జరగాలి కాబట్టి బాబు దీన్ని కాల్ బ్యాక్లో పెడతా. సో ఇప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఇక్కడ నాకు ఏ అవుట్పుట్ అయితే వస్తుందో పిహెచ్పిలో అదే అవుట్పుట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, చూస్తే ఇంకోండి ఐఎమ్ లెర్నింగ్ Node.js అని 5 సెకండ్స్ ఆగి తర్వాత అప్పుడు ఈ కాల్ బ్యాక్లోది ఫైర్ అయిందనమాట. సో ఇలా మీరు చూస్తే ఎనీథింగ్ ఏదైనా కానీ V8 ఇంజన్లో లేదనుకోండి, సో ఫైల్స్కి వెళ్ళి ఫైల్స్ నుంచి డేటా తీసుకురావడం, లేదా ఒక నెట్వర్క్ రిక్వెస్ట్ చేసి ఒక డేటాబేస్ని హిట్ చేసి అక్కడి నుంచి డేటా తీసుకురావడం, ఇలాంటివన్నీ ఏం చేస్తుంది అంటే క్విక్గా అది నెట్వర్క్ కాల్ చేసేస్తుంది, లేదా ఫైల్స్కి హిట్ చేసేస్తుంది. బట్ బేసికల్గా కంట్రోల్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కానీ ఫైల్ రీడ్ చేస్తున్నప్పుడు నాకు ఫైల్ అవైలబుల్ అయ్యి డేటా నాకు తిరగడానికి రెడీ ఉంది. అప్పుడు నేను ఏం చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటి అన్ని విషయంలో మనం ఏం చేస్తామంటే కాల్ బ్యాక్స్ పెట్టి దానికి పంపిస్తాం అన్నమాట. సో బాబు ఈ ఫైల్ నాకు ఫెచ్ చేయి, ఫైల్ ఫెచ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అన్నప్పుడు ఆ కాల్ బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. సో మన డేటా ఏదైతే ఫెచ్ చేయాలనుకుంటున్నామో అది రెడీ అయినప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఆ కాల్ బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. సో అదంతా Node.js ఈవెంట్ లూప్ చూసుకుంటుంది. సో మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే కనుక Node.js అనేది IOకి చాలా ఉపయోగపడుతుంది, నెట్వర్క్ రిక్వెస్ట్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అర్థం చేసుకున్నాం ప్రతి నెట్వర్క్ రిక్వెస్ట్కి డెఫినెట్గా కాల్ బ్యాక్ ఉండాలి. సో చెప్పాలి అంటే కాల్ బ్యాక్ ఈజ్ ది వైటల్ అండ్ ద క్రక్స్ ఆర్ కోర్ ఆఫ్ Node.js అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చాలా టెక్ కంటెంట్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి ఇంకా మీకు తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎంతో మంచి కంటెంట్ మిమ్మల్ని తీసుకురావడానికి మోటివేటింగ్గా ఉంటుంది.